కర్ణాటకలో నిప్పుల గుండంలో పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మాండ్య జిల్లా బసరాలులోని కాళభైరవేశ్వర ఆలయంలో జరిగిన పూజల్లో భాగంగా నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడైన కుమార్ నిప్పుల గుండంలోకి దిగాడు. గుండంలో పరిగెత్తే సమయంలో స్లిప్ అయి నిప్పులో పడిపోయాడు. కుమార్ నిప్పుల గుండంలో పడిపోగానే భక్తులు వెంటనే తన్ని బయటకు లాగారు. గాయాలతో బయటపడ్డ కుమార్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కుమార్. మాండ్య ఘటన ఒకటే కాదు, గతంలోనూ చాలా సందర్భాల్లో ఇలాగే నిప్పుల గుండంలో పడి ప్రాణాలపైకి తెచ్చుకున్నారు భక్తులు. ఎవరి భక్తి వారిది, భక్తిని ఎవరూ కాదనలేరు. కానీ దేనికైనా ఓ హద్దుంటుంది. ఆ హద్దు దాటితే ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. నిప్పుల గుండాలు భక్తుల పాలిట గండాలుగా మారుతున్నాయి. రెండేళ్ల క్రితం నిప్పుల గుండం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. కర్ణాటకలో కాళికాంబ జాతరలో నిప్పుల గుండంలో నడుస్తూ బసవన్న అనే పూజారి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. నిప్పుల గుండంలో పడిన వెంటనే భక్తులు అతన్ని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్రంగా కాలిన గాయాలతో బసవన్న చనిపోయాడు. పోతే ఓ వ్యక్తి ప్రాణమే పోయింది. దైవం కరుణిస్తుందని, గండాల నుంచి గట్టెక్కిస్తుందనే నమ్మకంతో బసవన్న అనే పూజారి నిప్పుల గుండంలోకి వెళ్లాడు. నిప్పులపై పరిగెడుతూ పట్టు తప్పి బోర్లా పడ్డాడు. సాటి భక్తులు చెయ్యి అందించినా ఆయన జీవితం చేజారిపోయింది. వేలాది మంది చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగిపోయింది. ప్రతి ఏటా సాత్నూరులోని కాళికాంబ జాతరలో వేలాది మంది భక్తులు ఇలా నిప్పుల గుండంలో నడుస్తూ ఉంటారు. గుండంలో నడిస్తే కోరిన కోరికల్ని కాళికాంబ తీరుస్తుందనేది భక్తుల విశ్వాసం. 70% వరకు కాలిన గాయాలతో ఉన్న బసవన్న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గతంలో నల్గొండ జిల్లా చెరువుగట్టు జడల రామలింగేశ్వర బ్రహ్మోత్సవాల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ నిప్పుల గుండంలో నడిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. గండాల నుంచి గట్టెక్కుతామనే నమ్మకంతో ఓ భక్తురాలు నిప్పుల గుండంలోకి వెళ్ళింది. 4 అడుగులు వేసిన తరువాత నిప్పుల గుండంలో పడిపోయింది. పక్కనున్నవారు వెంటనే స్పందించి ఆమెను బయటకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయాలతో బయటపడింది.